మనం చాలా రకాలైనటువంటి బాత్స్ చూస్తూ ఉంటాం. టబ్ బాత్ అని, ఇంకోటి. కొత్తగా వింతగా మీకు అనిపించవచ్చు. ఆ బాత్ ఏంటంటే ఫారెస్ట్ బాతింగ్. అదేంటి సార్, ఫారెస్ట్లో నీళ్ళతో స్నానం చేస్తే దాన్ని ఫారెస్ట్ బాతింగ్ అంటారా? కాదు. ఫారెస్ట్ బాతింగ్ అని అంటే మనం కొంత సమయాన్ని గనక ఫారెస్ట్లో గనక గడపగలిగితే మన శరీరంలో ఉండేటటువంటి క్యాన్సర్ సెల్స్ 80% వరకు కూడా చనిపోతాయట. అది లేటెస్ట్గా ఒక రిపోర్ట్ ద్వారా, ఒక నివేదిక ద్వారా చెప్పడం జరిగింది. అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి క్రిమి కీటకాలు అలాగే మొక్కలు కూడా ఒక రకమైనటువంటి రసాయనాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం. వాటిని ఏమంటారంటే ఫైటనోసైడ్స్ అని అంటాం. ఈ ఫైటనోసైడ్స్ అనేటటువంటివి యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, అలాగే తాను ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి రిలీజ్ చేయటం వల్ల ఆ మొక్కలు రిలీజ్ చేసినటువంటివి, జంతువులు రిలీజ్ చేసినటువంటి ఆ ఫైటనోసైడ్స్ కనుక మనం పీల్చుకోవడం బట్టే మన శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ దాదాపు 80% వరకు కిల్ అయిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? సీక్రెట్ తెలిసిపోయింది కదా. మీరు కూడా అవకాశం కుదిరినప్పుడు సమయాన్ని ఏర్పరచుకుని మీరు దగ్గరలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఫారెస్ట్ నేచర్ని గనక దగ్గరగా ఉండగలిగితే గనక క్యాన్సర్కి దూరంగా ఉండగలుగుతాం. మీ డాక్టర్ కిషోర్ కుమార్.